నీతో అన్నాను కదమ్మా, నాన్నగారు ఏ క్షణంలోనైనా వస్తారని. చూస్తావుగా, మా ముగ్గురన్నీలు కూడా వారితో పాటే వస్తుంటారు. మీ అందరి కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు తెలుసు. కంగారు పడకండి, మా ముగ్గురు కుమారులు సురక్షితంగానే ఉన్నారు. ఇంతకీ ఎక్కడున్నారు వాళ్ళు? మీ వెంట రాలేదెందుకు? మన ముగ్గురు కుమారులే కాక ఆమెరు కూడా ఇకపై సురక్షితం. కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే, ఒక మిత్రుడిచ్చిన గొప్ప సలహా వల్ల ఆమెరు కాపాడబడింది. కానీ అంత గొప్ప మిత్రుడెవరో మేము తెలుసుకోవచ్చా నాన్నగారు? ఇంతకీ అతను మీకిచ్చిన అంత గొప్ప సలహా ఏంటి? నేను చాలా డస్సిపోయి ఉన్నాను భగవాన్ దాస్. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోదలిచాను. మిగతా సంగతులన్నీ తర్వాత చెప్తాను. నిజమా జోదా? మీ అన్నయ్య గారు? అవునదినమ్మా, క్షేమంగా తిరిగి రానున్నారు మా అన్నయ్యలు. నేను మీకు చెప్పాను కదా, నాన్నగారు అన్ని చక్కబెట్టొస్తారని. కానీ జోదా, ఆ మొగలాయులు ఎంతో కొంత మూల్యం ఇస్తే తప్ప ఎవరికి ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టరట. మీ అన్నయ్య గారులను విడిపించడానికి చాలా పెద్ద మూల్యమే అడుగుంటారు మామయ్య గారిని. వాళ్ళెంత పెద్ద మూల్యం అడిగినా గాని అది మా అన్నయ్యలు ఆమెరు రాజ్యం విలువ కంటే తక్కువే అనిపిస్తుంది. నాకు మా నాన్నగారిని చూస్తే గర్వంగా ఉంది. ఆమెరు ప్రజలకి వారిపై గల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. నీ లీలలు యశోదమ్మ కూడా గ్రహించలేకపోయింది. నేను కేవలం మామూలు మనిషిని కదా. శ్రీకృష్ణ, ఇలాగే సదా మాపై ఎల్లప్పుడూ దయ చూపిస్తూ ఉండు. అల్లా కరుణ దయ తమరి మీద సదా ఉండుగాక షహన్షా. సమయం మారవలసిన సమయం ఆసన్నమైంది. మున్ముందు భవిష్యత్తులో మీ ఘనత కేవలం ఆగ్రాలోనే కాదు, హిందూ దేశమంతటా మారుమురోగిపోతుంది. వీరాధి వీరుల శిరస్సుల్లాగే ఆమేరు పతాకాన్ని కూడా ఎన్నడూ వాలిపోనివ్వకు. తనని కన్నెత్తి ఎవరు చూసినా ఎప్పుడూ సగౌరవంగా చూడాలి కృష్ణ. మేము ఎప్పటి నుంచో యావత్ హిందుస్థాన్ మీద కన్ను వేశాం బాబా. మేం సమయం మారటానికి వేచి ఉండే రకం కాదు. మేం మా తలరాత స్వయంగా రాసుకుంటాం. హిందుస్థాన్ నుదుట మా పేరు కూడా రాసుకునే రకం. మేమింతవరకు ఏం చేసినా స్వయం శక్తితో చేశాం. ఇప్పుడు కూడా మేం చేసేది. ఇంతవరకు జరిగిన దానికి ఇక ముందు జరగబోయేదానికి నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది జలాల్. అంటే ఇంతవరకు తమరు చేసిందల్లా ప్రతి బాద్షా చేసే పనే. లోకాన్ని జయించాలనే కల ప్రతి బాద్షాకు ఉంటుంది. కానీ ఇక ముందు జరగబోయేదాని వల్ల తమరి లోకమే పూర్తిగా మారబోతోంది. తమరు చేయబోయే ఒక కార్యం యావత్ మొగలాయి సామ్రాజ్యంలో కొత్త వెలుగును తీసుకురాబోతోంది. అప్పుడు మీరు గ్రహిస్తారు, అప్పుడు జరుగుతున్నదంతా మీ ఘనత కాదు, ఆ పైవాడి ఘనతే అని గుర్తిస్తారు. ఏం జరిగినా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది శ్రీకృష్ణ. మేము ఏ పని చేసినా అదేదో మేమే చేశామనుకుంటాం. కానీ దాని వెనుక నీ ఉద్దేశం, నీ ఇష్టమే నిక్షిప్తమై ఉంటుంది. దయచేసి నన్ను మన్నించు కృష్ణ. ఇక ముందు నేను ఎన్నడూ నీకే పరీక్ష పెడతానని మాత్రం అనుకోను, ఎన్నటికీ అనను.
బుద్ధి లేనిదానా, ఇది నా ప్రార్థనకి ఆటంకం కలిగించింది. దీనికి 50 కొరడా దెబ్బలు కొట్టండి. చేతులు జోడించి వేడుకొనంత మాత్రాన నేను గాని నీ భగవంతుడు గాని విడిచిపెట్టేది లేదు, తెలిసిందా? భగవంతుడు కాకపోతే ఖుదా ఖురాన్లో కూడా రాసింది కదా, ఎవరినైనా హింసించినప్పుడు వారిని కాపాడడానికి ఖుదాయే వస్తాడు. మా పవిత్ర ఖురాన్ గురించి నాకే నేర్పిస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఆగండి మహామంత్రి. ఈ ఆడది నాకు ఖురాన్ గురించి. మహామంత్రి గారు, నేను తీసుకొచ్చిన వార్త వింటే తమరు ఆ వార్త గురించి ఆసక్తి చూపిస్తారు. షహెన్షా గారు ఆమేరు రాజకుమారి జోదాని పెళ్లి చేసుకోబోతున్నారు. చూసారుగా, ఆయన రానే వచ్చాడు. తమరి ఖుదాయే కానివ్వండి, మా భగవంతుడే కానివ్వండి, దేవదూతే కావచ్చు, దేవతే కావచ్చు, దేవుడే అనుకో, రక్షకుడే అనుకో, నా పట్ల జరుగుతున్న హింసను ఆపడానికి రానే వచ్చాడు. నోర్మోయ్, మహామంత్రి గారిని ఎదిరించి మాట్లాడినందుకు నీకు చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఇక మీ పొగరు అణిగిపోతుంది. ఇక మీరంతా ఓ హిందూ రాణి ముందు చేతులు జోడించాల్సిందే. వెళ్ళిపోని దాన్ని. తమరు దాన్ని ప్రాణాలతో వదిలేశారే. రేషం నాకు ఈ దాసిదాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. నేను మొత్తం 50 మంది హిందూ దాసీల నమ్మకాన్ని దెబ్బతీతల్చాను. పాపం వాళ్లేమో ఎవరో ఒక పిల్ల షెహన్షా గారి రాణిగా వచ్చి నా సలాములు అందుకుంటుందనుకుంటున్నారు. ఇక హిందూ దాసీలకి అంతఃపురంలో ఎవరి పెత్తనం ఉందో తెలిసి రావాలి. రేషం, ఇప్పుడు నా చూపులకి కాపలా కాసేవారు కావాలి. ఎంత త్వరగా ఆ హిందూ పిల్లని నేను చూడాలి. అంతవరకు నా కళ్ళు నిద్రపోకూడదు. దాని పేరేంటన్నావు? జోదా. జోదా. నేను కనుక హిందూ రాణిని దాసీదానిని చేయనట్లయితే నా పేరు మహామంగానే కాదు. మీ అందరితో చాలా ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. అందుకే మీ అందరినీ పిలిపించాను. అంత ముఖ్యమైనదే అయితే మహారాజా, నన్ను సుకన్యని, శివానిని, జోదాని కూడా పిలిపించమంటారా? వద్దు మహారాణి, నేను మీకు చెప్పబోతున్న సంగతి ఇప్పుడే మన కుమార్తెలకు తెలియకూడదన్నది నా ఉద్దేశం. సరైన సమయం చూసి నేనే స్వయంగా వాళ్ళకి చెప్తాను. సంగతి ఏమిటంటే, మొగలాయుల నుంచి ఆమేరుని, మన కుమారుల్ని, సైనికుల్ని కాపాడుకునే నిమిత్తం మనం చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏమిటా మూల్యం నాన్నగారు? ఆమేరుని, రాకుమారుల్ని కాపాడుకునేందుకు గాను నేను మొగలాయి పాలకులతో బంధుత్వం కుదుర్చుకోవడానికి నిర్ణయించుకున్నాను. మొగలాయిలతో సంబంధమా? అదెలా కుదురుతుంది? వాళ్ళతో ఎటువంటి రాజకీయ సంబంధాలు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు. అదీ కాక ఇంతవరకు అలాంటిది ఎన్నడూ జరగలేదు. ఇంతకు ముందు ఎన్నడూ జరగనది ఇకపై జరగనున్నది. మన కుటుంబం నుంచి ఒక కూతురు మొగలాయిల కోడలిగా వెళ్ళనుంది. నేను జోధా వివాహాన్ని మొగలాయి సామ్రాజ్యపు షెహన్షా జలాలుద్దీన్ మహమ్మద్తో జరిపించడానికి నిర్ణయించాను. మీ అమ్మాయి జోదా మొగలాయిల కోడలవుతుంది. ఇదే విధి నిర్ణయం జరిగి తీరుతుంది. భారమల్లు, ఏమిటి నువ్వు అంటున్నది? అదేనమ్మా, ఇప్పుడు ఇక వేరే గత్యంతరం అంటూ లేదు, ఇక వేరే దారంటూ లేదు. నేను ఈ నిర్ణయాన్ని జోదాకి తండ్రిగా కాదు, ఒక మహారాజుగా తీసుకున్న నిర్ణయం. మాకు తెలుసు జోదా ఈ సంబంధాన్ని అంగీకరించబోదని. అందువల్ల సరైన సమయం వచ్చే వరకు
నా ఆదేశం ఏమిటంటే ఈ సంగతి మీలో ఎవరూ జోదాకి చెప్పకూడదు. సరైన సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి తనకు తెలియజేస్తాను. అత్తయ్య గారు, మైనావతి, తనని వెంటనే తన గదికి తీసుకువెళ్ళండి. రాజవైద్యుణ్ణి రమ్మని చెప్పండి. వెళ్ళండి, మెల్లగా అమ్మా, జాగ్రత్త. ఆమెరు గౌరవ ప్రతిష్టల్ని, మన మర్యాదల్ని మొగలాయుల పాదాల చెంత అప్పగించారా? నాన్నగారు, జోద ఏముంటుందో తర్వాత సంగతి. మీ నిర్ణయంతో నేను ఏకీభవించడం లేదు. యువరాజు సరిగ్గానే చెప్పారు. మహారాజా, ఆమేరు ప్రతిష్టని కించపరిచే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ఆమేరు మహారాజు కూడా లేదు. మొగలాయిలతో యుద్ధాన్ని నివారించడానికి ఇదే మీ నిర్ణయం అయినట్లయితే యుద్ధం తప్పదు. తమరికి మాకు మధ్య యుద్ధం తప్పదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని తమరి ప్రజలు కూడా అంగీకరించరు. యావత్ రాజవంశస్థులు తమను ధిక్కరిస్తారు మహారాజా. ఈ సంబంధం జరిగితే అప్పుడు మీరు మిగిలిన మీ సంబంధాలన్నీ వదులుకోవాలి మహారాజా. తమరు గనక మీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మేము వేరొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎంత పనిచేశారు నాన్నగారు. రాజుగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తండ్రిగా మీ కర్తవ్యం, దాని సంగతి ఏంటి? నాన్నగారు, తమకు బాగా తెలుసు మన జోదా ఆ జలాలుద్దీన్ మహమ్మద్ని ఎంతగా ద్వేషిస్తుందో. ఆ జోధాకే నేను వాగ్దానం చేశాను, ఆమేరుని కాపాడుతానన్న వాగ్దానం. ఒక రాజుగా నేను నా వాగ్దానాన్ని అతిక్రమించను. నేను జలాలకు కూడా ఒక వాగ్దానం చేశాను, దాన్ని కూడా నేను అతిక్రమించబోను. దీనివల్ల ఆమేరు సురక్షితం. అంతేకాదు, నా కుమార్తె జోధా మొగలాయి సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది. నాన్నగారు, నేను చెప్పే చాలు, ఇక వాదించవద్దు. ఏ వాదన నేను వినను. ఇక ఆమేరులో జరగవలసింది జోధా వివాహానికి సన్నాహాలు. నీకీ సంగతి తెలుసా? మహారాజు గారేమో జోదా వివాహాన్ని మొగలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్తో నిశ్చయించేశారు. ఓరి భగవంతుడా, ఈ సంగతి జోదాకి తెలిస్తే ఏమవుతుందో ఏమో. రక్తం కారింది, కానీ చేతిలో రెక్కలు మాత్రం మార్చిపోలేదు. వెళ్ళి జోదా వివాహానికి సన్నాహాలు చేసుకో. వ్యవధి చాలా తక్కువ ఉంది. ఇక నువ్వు చెయ్యగలిగేదేమీ లేదు. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. ఊరుకో మైనావతి, మైనావతి, నీ గుండె నిబ్బరం చేసుకో. ఇలా జరిగిందేంటత్తయ్యా? అందరూ వెళ్ళండి. రాజుగారు ఇంత పని ఎందుకు చేశారు? మైనావతి, మనం జోధాని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయం. భారమల్లు వాగ్దానం తప్పడు. మనకు వేరే గత్యంతరం లేదు తల్లి. నేను చెయ్యందంటూ లేదత్తయ్యా. ఆ సోదమ్మ చెప్పిన భవిష్యవాణిని ఎలాగైనా సరే వమ్ము చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ఇప్పుడు చివరికి నేనే ఓడిపోయాను అత్తయ్యా. ధైర్యం కూడగట్టుకోనా తల్లి. అయినా ఇదంతా చూస్తూ ధైర్యంగా ఎలా ఉండనత్తయ్యా? ఆ సోదమ్మ చెప్పిన భవిష్యవాణి నిజం కావడం ఎలా చూడమంటారు? నా కూతుర్ని మొగలాయిల ఇంటికి ఎలా పంపించమంటారు? ఎలా పంపించమంటారు అత్తయ్యా? ఎలాగైనా గుండె రాయి చేసుకోమైనావతి, ధైర్యంగా ఉండు. ఇంకెక్కడి ధైర్యం అత్తయ్యా? ఏ మొహం పెట్టుకుని నా కూతురికి ఏం చెప్పగలను? ఏ జలాల్ శిరస్సును ఖండించి తను కాళీమాత పాదాల వద్ద ఉంచాలనుకుందో ఆ వ్యక్తి మెడలోనే వరమాల వెయ్యమని ఎలా చెప్పడం? ఏమని చెప్పనా? ఎలా చెప్పనత్తయ్య తనకి?
నీకు తెలుసా మోతీబాయ్, నాన్నగారేమో అన్నయ్యలతో పాటు అక్కడున్న మిగతా సైనికులను కూడా విడుదల చేయించేశారు. అంతకంటే ఆనందకరమైంది మన ఆమెరికి వేరొకటి ఏముంటుంది చెప్పు? మోతీబాయ్, ఈ చిలకమ్మ కూడా నీలాగే నాకు చాలా ఇష్టమైన స్నేహితురాలు. అయితే ఇది నీలాగే ఎల్లప్పుడూ ఇకపై నాతో ఉండబోదు. ఎందుకంటే నేను దీన్ని స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. మా అన్నయ్యలకే స్వేచ్ఛ లభించిన తర్వాత పాపం ఇది మాత్రం బంధించబడేందుకుండాలి? మాకు పక్షులు ఆకాశంలో కంటే పంజరంలో ఉంటేనే ఎక్కువగా నచ్చుతాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆమేరులో మా పెళ్లి సన్నాహాలు ఆరంభం చేసి ఉంటారు. అయితే మాకొక్కటే బాధగా ఉంది. మాతో వివాహం నిశ్చయమైన తరువాత జోధా ముఖంలో రంగులు ఎలా మారుతాయో మేం చూడలేకపోతున్నాం. అభినందనలు జలాల్. ఇదిగో ఈ తీపి తీసుకోండి. అంటే ఈ వార్త మీకు కూడా తెలిసిపోయింది? షెహన్షా గారు పెళ్లి చేసుకోబోతున్నారు. తీపి తిని ఆనందించండి. ఏమిటిది పెద్దమ్మ? ఇందులో పంచదారకు బదులు ఉప్పు కలిపారేంటి? నేను ఆ సంగతే మీకు వివరించదలిచాను జలాల్. ఈ ఉప్పుకి తీపితో ఎలా నప్పదో అలాగే ఆ రాజకుమారి జోదాకి మొగలాయిల అంతఃపురం ఎంతమాత్రం నప్పదు. నా ఉద్దేశంలో తమరు జోదాని పెళ్లి చేసుకోవడం సరైంది కాదు. తమరు ఆమెను అంతఃపురంలోనే ఉంచదలిస్తే ఒక దాసీదల్లా. ఉప్పు రుచిగానే ఉంది. అసలు ఉప్పు పదార్థాలకు వచ్చే రుచి తీపి పదార్థాలకు ఎలా ఉంటుంది? ముందుగా మాకు కూడా విచిత్రంగానే అనిపించింది. కానీ విచిత్రమైన వాటిని సొంతం చేసుకున్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. రాకుమారి జోధా కొరకు ఒక నూతన భవనాన్ని సంసిద్ధం చేయండి. అక్కడ తనకి అన్ని రకాల వైభవాలు అందేలా చూడండి. ఒక షెహన్షా బేగంకి ఉండే వైభవం అంతా తనకుండాలి. అంటే తనకి ఆ ప్రతిబంధకాలన్నీ వర్తిస్తాయి. ఒక బేగం నిర్వర్తించి బాధ్యతలన్నీ తనకు వర్తిస్తాయి. అది మేలిముసుగే కావచ్చు, లేక షెహన్షా కోసం నిరీక్షించడం కావచ్చు. అర్థమైంది జలాల్. తమరి ఆదేశము ఉద్దేశం కూడా అర్థమయ్యాయి. యా అల్లా, ఏదో మత్తుమందు చల్లినట్టుందా ఆ జోదా. షెహన్షా గారు తనకి సర్వస్వం అర్పించడానికి సిద్ధమైపోయారు. రేషంను చూస్తున్నదల్లా జలాల్ తనకి ఇవ్వదలిచింది మాత్రమే. నాకు కనిపించింది ఏంటంటే జలాల్ తనకి లేకుండా చేయదలిచింది. జోదాకు ఒక హోదానివ్వటం ద్వారా తను ఆమెకి స్వేచ్ఛ లేకుండా చేస్తాడు. తనకి సకల వైభవాలు ఇస్తూనే మనశ్శాంతి లేకుండా చేస్తాడు. జోదా శిరస్సున మహారాణి కిరీటమైతే ఉంటుంది కానీ తన తల మాత్రం ఎన్నడూ వంగి ఉంటుంది. అంటే జోదాకటు చావు రాదు, బతుకు ఉండదు. ఈసారి చాలా పెద్ద ఎత్తే వేశాడు జలాలుద్దీన్.